కేటీఆర్ సార్ మాట్లాడుకుంటే గొర్రె కషాయం నమ్మినట్లు తెలంగాణ జనాలు రేవంత్ సార్ని కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఇప్పుడు అందరు కలిసి జనాలను నట్టేట ముంచింటారు అని అంటున్నాడు. అంతేకాకుండా సార్ మాట్లాడుకుంటూ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక మళ్ళీ తెలంగాణలో ఎండిన పొలాలు నీళ్ళ కోసం పడే తిప్పలు కల్పిస్తున్నాయి అని అంటున్నాడు. రైతులు మళ్ళీ పొలాలలో బోర్లు వేసుకునే దరిద్రం వచ్చిందని అంటున్నాడు. సార్ మాటలు నేను చెప్పా పూరాగా చూపుతా మీరే చూడుర్రి. పోయే తాప వర్షాలు వడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వీరినపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ లో కొట్టుండ్రి, గూగుల్లో కొట్టుండ్రి, మీకే తెలుస్తుంది. పోయిన వర్షాకాలంలో 14% అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో. మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట, పచ్చి దొంగ మాట. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తగా చెప్తలేను ఈ మాట, ఏదో డైలాగ్ కోసం చెప్తలేను. నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలో, యూట్యూబ్లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం కొట్టుకపోయింది, కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు, 1,00,000 కోట్లు ఖరాబ్ చేసిండు, తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వానికి కాదెలవదు, సున్నా తెలియదు, ఏం తెలియదు వానికి. ఏది పడితే అదే నోటికి వచ్చినట్టు అర్రుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు, మొత్తం కొట్టుకపోయింది అంటాడు.